Hello students, I'm Sharon. Welcome to my commerce class, Corporate Accounting. The subject Corporate Accounting is very important for BCom students. I'm going to explain the subject Corporate Accounting in both mediums to understand the concepts very easily. The most important topic in Corporate Accounting is valuation of goodwill. ఈ వీడియోలో నేను మీకు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ విత్ అడ్జస్ట్మెంట్స్ ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనే ఈ టాపిక్ లో ప్రీవియస్ వీడియోలో నేను మీకు సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈ మెథడ్ లో వితౌట్ అడ్జస్ట్మెంట్స్ అనే టాపిక్ గురించి మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో విత్ అడ్జస్ట్మెంట్స్ సో ఎలా మనం ప్రాబ్లం చేయాలి అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు డూ ద ప్రాబ్లమ్స్ అండర్ దిస్ మెథడ్ ఫస్ట్ దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి గుడ్ విల్ కట్టడానికి అనేది మనం తెలుసుకుందాము. సో అడ్జస్ట్మెంట్స్ అంటే నేను మీకు already I told you. So what are considered as adjustments? Adjustments are the things which are related to past profits or present profits or ఫ్యూచర్ ప్రాఫిట్స్. సో వీటికి సంబంధించి ఉంటాయి. మేబీ అబ్నార్మల్ లాసెస్, అబ్నార్మల్ గెయిన్స్ ఆర్ నార్మల్ ఎక్స్పాన్సెస్. సో వీటిని ఈ అడ్జస్ట్మెంట్స్ కనుక ప్రాబ్లంలో ఉన్నప్పుడు హౌ వీ కెన్ ట్రీట్ దీస్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్ లో అడ్జస్ట్మెంట్స్ తో ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఈ మెథడ్ లో steps to calculate goodwill in simple average profit method with adjustment. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అడ్జస్టెడ్ ప్రాఫిట్ కట్టాలి అంటే ఫార్ములా ఉంది దీనికి. యాక్చువల్ ప్రాఫిట్ ప్లస్ అబ్నార్మల్ ఎక్స్పాన్సెస్ మైనస్ అబ్నార్మల్ గెయిన్స్ మైనస్ నార్మల్ ఎక్స్పాన్సెస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. సో అయితే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఈ ఫార్ములాలో చూసినట్లయితే ఈ అబ్నార్మల్ ఎక్స్పాన్సెస్ అంటే ఏంటంటే అబ్నార్మల్ ఎక్స్పాన్సెస్ ఆర్ ద ఎక్స్పాన్సెస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్ అంటే అబ్నార్మల్ గా అసాధారణమైనటువంటి ఖర్చులు లేదా నష్టాలుగా వాటిని మనం పరిగణిస్తాము. సడన్ సర్కమ్స్టాన్సెస్. So these are the sudden circumstances which are rising in the company. So ikkada mana loss of stock by fire or loss of stock by theft etc. సో అంటే ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల ఏదైనా సరుకు నష్టపోయినప్పుడు వచ్చే నష్టం కానీ అదేవిధంగా దొంగతనాలు జరిగినప్పుడు ఏదైనా సరుకు నష్టపోయినప్పుడు వచ్చేటువంటి అంశాలు ఇలాంటి వాటిని అబ్నార్మల్ ఎక్స్పాన్సెస్ గా ట్రీట్ చేస్తారు. సో ఇవి కనుక ప్రాబ్లంలో ఉన్నట్లయితే వాటిని మనం యాక్చువల్ ప్రాఫిట్ కి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అబ్నార్మల్ గెయిన్స్ సో అసాధారణమైనటువంటి మనకి ఆదాయాలు ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ ని సేల్ చేసినప్పుడు వచ్చేటువంటి ప్రాఫిట్ కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ సో దీనికి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ఉన్నట్లయితే వాటిని అబ్నార్మల్ గెయిన్స్ గా ట్రీట్ చేస్తారు. సో వాటిని మనం లెస్ చేసుకోవాలి. అదేవిధంగా నార్మల్ ఎక్స్పాన్సెస్ అంటే సాలరీ ఆఫ్ ఏ particular person, salary of the proprietor, salary of the director, like that, rent paid, commission, insurance premium. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే నార్మల్ ఎక్స్పాన్సెస్ అంటారు. సో ఇవి కనుక ప్రాబ్లంలో ఉన్నట్లయితే వాటిని కూడా లెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇవి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ని టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తో కనుక డివైడ్ చేస్తే విల్ గెట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. ఈ స్టెప్ లో ఏం చేయాలంటే అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఇక్కడ మనకి ఈ అబ్నార్మల్ ఎక్స్పాన్సెస్, అబ్నార్మల్ గెయిన్స్, నార్మల్ ఎక్స్పాన్సెస్ వీటిని ట్రీట్ చేసుకున్న తర్వాత వచ్చే వాల్యూని టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ గా ట్రీట్ చేసుకొని బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తో క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ goodwill. So goodwill is equal to adjusted average profit into number of years of purchase, agreed number of years of purchase. సో ఎన్ని సంవత్సరాలు గుడ్ విల్ కట్టమన్నాడు సో అనేది మనం ఇక్కడ ఈ పాయింట్ లో
మనం చూపించాలన్నమాట. అంటే హౌ మెనీ ఇయర్స్కి మనం గుడ్ విల్ కట్టాలి అనేది మనం ఇక్కడ చూపించాలి. దిస్ ఇస్ నథింగ్ బట్ అగ్రీడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఒకవేళ ప్రాబ్లంలో ఎన్ని సంవత్సరాలు గుడ్ విల్ కట్టాలి అనేది కనుక ఇవ్వకపోతే ఇన్ సచ్ కేస్ లైక్ ప్రాబ్లంలో మనకి ఎన్ని సంవత్సరాలకి అయితే ప్రాఫిట్స్ ఇచ్చారో అన్ని సంవత్సరాలకి మనం తీసుకోవాలి. అన్ని సంవత్సరాల్ని అగ్రీడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ కింద కన్సిడర్ చేసుకొని మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం 3 స్టెప్స్లో గుడ్ విల్ని క్యాల్కులేట్ చేయాలి. సో నేను ఒక ప్రాబ్లమ్ని మీకు 2 ప్రాబ్లమ్స్ని ఇక్కడ టైప్ చేసి ఉంచాను. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సో నౌ కమింగ్ టు లెర్న్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. సీ హియర్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చూడండి. A and B are partners sharing profits and losses in the ratio of 3:2. They decided to admit C as a partner from 1st April 2018 on the following terms. So, based upon the following terms and conditions, they want to admit C as a partner in their firm. So, here A and B are partners sharing profits in the ratio of 3:2. So, ఇక్కడ కండిషన్స్ చూసినట్లయితే పాయింట్ నెంబర్ 1, C will be given 2/5 share of the profit. వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో 2/5 షేర్ ని C కి ఇవ్వాలనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, goodwill of the firm is valued at 2 years purchase of 3 years normal average profits of the firm. Goodwill of the firm is valued at 2 years. అంటే ఇక్కడ మనకి goodwill ని 2 years purchase అంటే agreed number of years of purchase is equal to 2 అవుతుంది. సో based upon 3 years normal average profits of the firm. So 3 years నార్మల్ యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్ మీద ఆధారపడి గుడ్ విల్ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ చూద్దాం. సో ప్రాఫిట్స్ ఆఫ్ ద ప్రీవియస్ 3 years ended 31st March where 2018 company has got profit 30,000 after debiting a loss of stock by fire 40,000. ఇక్కడ డెబిటింగ్ లాస్ ఆఫ్ స్టాక్, బట్ ఇది బై మిస్టేక్ దే డెబిటెడ్ loss of stock by fire 40,000. Next one, 2017 loss shows 80,000. It includes voluntary retirement compensation paid 1,10,000. సో దీంట్లో వాలంటరీ రిటైర్మెంట్ కాంపన్సేషన్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో ఇది 1,10,000. నెక్స్ట్ వన్, 2016 ప్రాఫిట్ 1,10,000 ఇంక్లూడింగ్ ఎ గెయిన్ ఆఫ్ 30,000 ఆన్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ assets. So ivi maniki these are the 3 years profits which are given in the problem. Calculate the value of goodwill. So now coming to the solution. So మనం ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టేబుల్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. సో అడ్జస్టెడ్ ప్రాఫిట్ కట్టాలి. ఫస్ట్ స్టెప్ లోకి వచ్చేసరికి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అడ్జస్టెడ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఇలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇయర్ ఇక్కడ యాక్చువల్ ప్రాఫిట్, అబ్నార్మల్ లాసెస్, అబ్నార్మల్ గెయిన్స్, నార్మల్ ఎక్స్పాన్సెస్, నార్మల్ ప్రాఫిట్. సో ఈ విధంగా మనం ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకొని సో దీని ప్రకారం కనుక వేసుకున్నట్లయితే మనకి టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫర్ 3 years అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ కన్వీనియన్స్ కోసం ఈ క్లోజ్ చేస్తున్నాను ఐటమ్స్. చూడండి, 2018 ప్రాఫిట్ ప్రాబ్లంలో మనకి 30,000 ఇచ్చాడు. 2017 వచ్చేసరికి లాస్ ఇచ్చారు కాబట్టి ఐ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్స్, మైనస్ వాల్యూ ఇది. తర్వాత 2016 ప్రాఫిట్ ఇచ్చారు 1,17,000. సో ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అబ్నార్మల్ లాసెస్, సో ఇందులో ఏమేమి ఉన్నాయి, అబ్నార్మల్ గెయిన్స్ ఉన్నాయి, నార్మల్ ఎక్స్పాన్సెస్ ఏ విధంగా ఉన్నది అనేది ప్రాబ్లంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 2018 ప్రాఫిట్ 30,000 ఆఫ్టర్ డెబిటింగ్ ఏ లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ యాక్సిడెంట్. సో ఇక్కడ స్టాక్ బై ఫైర్ డ్యూ టు లాస్. సో ఇది మనకి ఇచ్చారు, అమౌంట్ ఎంత ఇచ్చారంటే 40,000 ఇచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ వల్ల సరుకు నష్టపోయారు. సో ఇది దాన్ని డెబిట్ చేశారు కాబట్టి దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్ లాస్. సో ఇది మనం ఏం చేసుకోవాలంటే ఆ ఇయర్లో 2018లో మనం ఏం చేయాలంటే 40,000 ఇక్కడ నోట్ చేసుకోవాలి. అబ్నార్మల్ లాసెస్గా దాన్ని ట్రీట్ చేస్తారు.
నెక్స్ట్ వన్ 2017 వచ్చేసరికి లాస్ కాబట్టి 80,000 నేను మైనస్ వాల్యూ కాబట్టి బ్రాకెట్ లో పెట్టాను. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇంక్లూడింగ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆఫ్ కాంపన్సేషన్ పెయిడ్. ఈ వాలంటరీ రిటైర్మెంట్ అనేది ఆన్ రెగ్యులర్ గా జరిగేది కాదు, అంటే ఇది కూడా అబ్నార్మల్ ఐటమ్ గా ట్రీట్ చేస్తారు, అబ్నార్మల్ లాస్ కింద దీన్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి దీని యొక్క అమౌంట్ ఎంత అంటే 1,10,000. సో ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ కేటగిరీ అబ్నార్మల్ లాసెస్. నెక్స్ట్ వన్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 2016 ప్రాఫిట్ 1,10,000. ఇట్ ఇంక్లూడ్స్ ఎ గెయిన్ ఆఫ్ ప్రాఫిట్ 30,000 ఆన్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇది ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రాఫిట్ కాబట్టి అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. సో ఇది అబ్నార్మల్ గెయిన్స్ వేసుకోవాలి. నేను మీకు చెప్పినట్టుగా ఫార్ములాలో యాక్చువల్ ప్రాఫిట్ కి అబ్నార్మల్ లాసెస్ ఆర్ అబ్నార్మల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేసుకోవాలి, అబ్నార్మల్ గెయిన్స్ అనేవి లెస్ చేసుకోవాలి, అదేవిధంగా నార్మల్ ఎక్స్పెన్సెస్ కూడా లెస్ చేసుకోవాలి. సో 2016 లో మనకి అబ్నార్మల్ గెయిన్ ఉంది కాబట్టి అది ఈ కాలంలో వేసుకున్నాం. సో 30,000. సో ప్రీవియస్ ఇయర్స్ వచ్చేసరికి ఇంకా ఓన్లీ 2018 లో ఒక అడ్జస్ట్మెంట్, 2017 లో ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. సో నార్మల్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ప్రాబ్లమ్ లో ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి అవి మనకి నిల్. 3 కాలమ్స్ లో కూడా నేను నిల్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఈ వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే అబ్జర్వ్ హియర్. సో 30,000 plus 40,000 is equal to, it becomes 70,000 for first year. It becomes 70,000. చూడండి ఇక్కడ 70,000 రికార్డ్ చేయబడింది. నార్మల్ ప్రాఫిట్ అంటే యాక్చువల్ ప్రాఫిట్ కి అబ్నార్మల్ లాసెస్ యాడ్ చేసుకోవాలి, అబ్నార్మల్ గెయిన్స్ అనేవి లెస్ చేసుకోవాలి, నార్మల్ ఎక్స్పెన్సెస్ లెస్ చేయాలి. సో 2018 లో ఓన్లీ వన్ అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ యాక్సిడెంట్. దట్ విల్ బి కన్సిడర్డ్ as abnormal loss. సో ఇట్ విల్ బి యాడెడ్ టు ద 2018 ప్రాఫిట్. సో ఇలా చేసుకున్నట్లయితే మనకి 70,000 వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి 2017 లో లాస్ ఉంది కంపెనీలో. ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ కాబట్టి ఇది కూడా అబ్నార్మల్ ఐటమ్ కాబట్టి సో ఇది మనం యాడ్ చేసుకుంటే దీన్ని పాజిటివ్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ కాబట్టి 1,10,000 లోంచి 80,000 పోతే సో రిమైనింగ్ ఈస్ 30,000. సో ఆ విధంగా మనం 30,000 రికార్డ్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు 2016 1,10,000 ఇస్ ద ప్రాఫిట్. సో అక్కడ మనకి సేల్ ఆన్ లాస్, సేల్ ఆన్ ఫిక్స్డ్ అసెట్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ మీద 30,000 ఉంది. సో అది కూడా రికార్డ్ అబ్నార్మల్ గెయిన్ అవుతుంది కాబట్టి అది మనం రికార్డ్ చేసుకున్నాం. సో రికార్డ్ చేసుకుంటే వాట్ వీ గెట్, ఇది ప్లస్ ఈ యాక్చువల్ ప్రాఫిట్ కి అబ్నార్మల్ గెయిన్స్ అనేవి లెస్ చేసుకోవాలి కాబట్టి 1,10,000 మైనస్ 30,000 80,000. నా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 3 ఐటమ్స్ ని యాడ్ చేసుకోవాలి. సో ఈ 3 ఐటమ్స్ ని యాడ్ చేసుకుంటే 70,000 plus 30,000 plus 80,000 ఆల్ టుగెదర్ 1,80,000. సో టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఈస్ 1,80,000. So now coming to the next step. What is the next step? Calculation of adjusted average profit. So here look here, adjusted average profit is equal to formula entante total adjusted profit divided by total number of years given in the problem. So total adjusted profit manaki 1,80,000 వచ్చింది. Number of years of profits 3 years ఇచ్చాడు కాబట్టి by 3 చేస్తే you will get 60,000. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అదే విధంగా కమింగ్ టు ద థర్డ్ స్టెప్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. సో గుడ్ విల్ కి ఫార్ములా ఏంటంటే గుడ్ విల్ ఈస్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. సో సెకండ్ స్టెప్ లో మనకి అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ 60,000 వచ్చింది. సో ఇంటూ 2 years కి మనకి గుడ్ విల్ ని క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ ని కనుక మనం గమనించినట్లయితే, క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఈస్ వాల్యూడ్ ఎట్ 2 years పర్చేస్ ఆఫ్ 3 years యావరేజ్ నార్మల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. కాబట్టి గుడ్ విల్ ని 2 years కి కట్టమన్నాడు కాబట్టి ఇంటూ 2 వేసుకున్నాం. సో ఇంటూ 2 వేసుకుంటే వాట్ వీ గెట్ 60,000 into adjusted average profit into 2. So what we get 1,20,000 is the answer for goodwill. Goodwill ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, సో అంటే ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి వాట్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్,
సో అడ్జస్ట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. అబ్నార్మల్ లాసెస్, అబ్నార్మల్ గెయిన్స్, నార్మల్ ఎక్స్పాన్సెస్. సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇవి ఎట్లా ఉన్నాయనేది కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయి విత్ అడ్జస్ట్మెంట్స్ అనే మోడల్లో. క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ కట్టాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఓకే స్టూడెంట్స్, సో ఈ విధంగా మనం ఈ మెథడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఇంకొక ప్రాబ్లమ్ ని కూడా మీకోసం టైప్ చేశాను, ఒకసారి చూడండి. ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. They admit Z into partnership for 1/4 share in goodwill. Z brings in his share of goodwill in cash. సో ఇక్కడ మనకి 3 ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్, బోత్ పర్సన్స్ ఆర్ పార్ట్నర్స్. So they want to share their profits in the ratio of 3:2. They admit Z, another person, into partnership business and they want to give 1/4 share in goodwill to Z. So Z brings in his share of goodwill in cash. Z అనే వ్యక్తి గుడ్ విల్ ని క్యాష్ రూపంలో తీసుకొచ్చాడు. సో దీని కొరకు ఫర్ దిస్ పర్పస్ గుడ్ విల్ ఇస్ టు బి క్యాలిక్యులేటెడ్ అట్ 2 years పర్చేస్ ఆఫ్ యావరేజ్ నార్మల్ ప్రాఫిట్స్ ఆఫ్ పాస్ట్ 3 years. గత 3 సంవత్సరాల లాభాల మీద ఆధారపడి గుడ్ విల్ ని 2 years కి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ 2 years పర్చేస్ ఆఫ్ ద యావరేజ్, ఇది మనకి అగ్రీడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. 2 అనేది కదా, 2 years ఆఫ్ పర్చేస్ అనేది అగ్రీడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్ అవుతుంది. ప్రాఫిట్స్ ఆఫ్ ద లాస్ట్ 3 years ended 31st March are 2016 profit 50,000 including profit on sale of asset 5,000. ఈ ప్రాఫిట్ లో ఈ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ 5,000 అనేది ఇంక్లూడ్ అయింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అంటే ఇది అబ్నార్మల్ గెయిన్ కాబట్టి దీన్ని మనం లెస్ చేసుకోవాలి. అదేవిధంగా 2017 లాస్ 20,000 ఇచ్చారు, ఇంక్లూడింగ్ లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్. లాస్ బై ఫైర్ అంటే నథింగ్, స్టాక్ మే బి లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్. సో అది 30,000. సో అది కూడా మనకి అబ్నార్మల్ లాస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి 2018 ప్రాఫిట్ లో 70,000 ఉంది. ఇట్ ఇంక్లూడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ 18,000 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ 8,000. బోత్ ఆర్ అబ్నార్మల్ గెయిన్స్. క్లెయిమ్ రిసీవ్డ్ 18,000 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్ 8,000. బోత్ ఆర్ అబ్నార్మల్ గెయిన్స్ కాబట్టి వీటిని మనం ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని దీంట్లో నుంచి లెస్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ విల్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ గుడ్ విల్ బ్రాట్ బై జెడ్. గుడ్ విల్ ని క్యాలిక్యులేట్ చేస్తూ జెడ్ యొక్క షేర్ ని కూడా ఈ ప్రాబ్లమ్ లో మనని క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది మనం చూసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూద్దాం. 2016 ప్రాఫిట్ 50,000, 2017 లాస్ ఇచ్చారు కాబట్టి 20,000 బ్రాకెట్ లో పెట్టాను, 2018 70,000. సో దీనికి అబ్నార్మల్ లాసెస్ యాడ్ చేసుకోవాలి. అబ్నార్మల్ గెయిన్స్ అనేది మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఇది యాడ్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్. సో అబ్నార్మల్ గెయిన్స్ మైనస్ చేసుకోవాలి, నార్మల్ ఎక్స్పాన్సెస్ కూడా మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2016 లో వచ్చేసరికి ఏముందంటే 2016 లో ఒక అబ్నార్మల్ ఐటమ్ ఉంది, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. అబ్నార్మల్ గెయిన్ కాబట్టి దాన్ని 5,000 వేసుకున్నాం. సో మైనస్ చేసుకుంటే 50,000 మైనస్ 5,000 విల్ గెట్ 45,000. సో మిగతా అన్ని నిల్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఐటమ్ లో మనకి చూసుకున్నట్లయితే ఇంక్లూడ్స్ లాస్ బై ఫైర్ కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ ద్వారా లాస్ ఏదైతే ఉందో అది మనం చూసుకోవాలి. సో లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్ యాక్సిడెంట్ అబ్నార్మల్ లాస్ కాబట్టి మనం 30,000 ఇక్కడ వేసాను. చూడండి 30,000 ఇక్కడ వేసాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది లాస్ ఇక్కడ. సో 30,000. సో 30,000 minus 20,000 that we get 10,000. We get 10,000 year 2017. 2018 లోకి వచ్చేసరికి ప్రాఫిట్ 70,000 ఉంది. ఆ ఇయర్ 2 ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. 2018 ప్రాఫిట్ ఇక్కడ చూడండి, 2018 ప్రాఫిట్ 70,000, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ 18,000 and interest on investments and dividend received 8,000. So both are abnormal
గెయిన్స్, బోత్ ఆర్ అబ్నార్మల్ గెయిన్స్. కాబట్టి ఆ రెండింటిని మనం ఇక్కడ ఈ విధంగా రికార్డ్ చేసుకొని 18,000 ప్లస్ 8,000 రెండుకు చూసుకుంటే మనకి 26,000 వస్తుంది. సో ఇది 70,000 మైనస్ 26,000 పోతే రిటర్న్ పోతే 44,000. సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత 3 years ప్రాఫిట్స్ లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ వేసుకున్న తర్వాత మిగతా వాటిని లేవు కాబట్టి అబ్నార్మల్ ఈ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 2016 ఓన్లీ సింగిల్ ఐటమ్ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాం. మిగతా నిల్ అని పెట్టేస్తాను, అవి లేవు కాబట్టి. సో ఇలా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే 40,000 ప్లస్ 10,000 ప్లస్ 44,000 యాడ్ చేసుకుంటే విల్ గెట్ 99,000. దిస్ ఇస్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫర్ 3 years. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అనేది క్యాల్కులేట్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు ద సెకండ్ స్టెప్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? క్యాల్కులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. క్యాల్కులేషన్ ఆఫ్ adjusted average profit. So adjusted average profit is equal to total adjusted profit divided by total number of years. So total adjusted profit మనకి ఫస్ట్ స్టెప్ లో ఎంత వచ్చిందంటే విల్ గెట్ 99,000. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 99,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 3 చేస్తే విల్ గెట్ 33,000. Now coming to the third step, calculation of goodwill. Goodwill is equal to formula ఏంటంటే స్టూడెంట్స్ adjusted average profit into number of years of purchase. సో adjusted average profit ఎంత వచ్చింది మనకి 33,000 వచ్చింది. సో 33,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు గుడ్విల్ కట్టమన్నారంటే మనకి ఈ ప్రాబ్లంలో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారు కదా మీరు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. గుడ్విల్ ఎన్ని ఇయర్స్ కట్టమన్నారంటే 2 years పర్చేజ్ అట్ 2 years పర్చేజ్. సో గుడ్విల్ ఎన్ని సంవత్సరాలకి కట్టమన్నారంటే ఇక్కడ మనకి 2 years కి కాబట్టి సో ఇంటూ 2 33 అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 33,000 ఇంటూ 2 కాబట్టి గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు 66,000. సో ఇంకా ఏం కట్టమన్నారంటే ఈ గుడ్విల్ లో జెడ్ యొక్క షేర్ ని కూడా క్యాల్కులేట్ చేయమన్నారు. జెడ్స్ షేర్ ఆఫ్ గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు గుడ్విల్ ఆఫ్ ద ఫర్మ్ ఇంటూ జెడ్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో గుడ్విల్ ఆఫ్ ద ఫర్మ్ ఎంత వచ్చింది మనకి? సో ఇక్కడ మనకి గుడ్విల్ ఆఫ్ ద ఫర్మ్ వచ్చేసరికి 66,000 వచ్చింది ఇంటూ జెడ్ యొక్క షేర్ 1/4. అంటే ఇక్కడ రేషియోస్ ని వాళ్ళు మనం చూసినట్లయితే ప్రాబ్లం లో రేషియోస్ ని కనుక చూసినట్లయితే ఒకసారి X and Y are partners sharing profits and losses in the ratio of 3:2. They admit Z into partnership for 1/4 share. ఇక్కడ 1/4 షేర్, జెడ్ కి 1/4 షేర్ అనుకున్నారు కాబట్టి అతని యొక్క షేర్ ని మనం వేసుకోవాలి. ఫార్ములాలో అతని యొక్క షేర్ ని మనం వేసుకోవాలి, రికార్డ్ చేసుకోవాలి. గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఇంటూ జెడ్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో 66,000 ఇంటూ 1/4 you will get 16,000 at 16,500. So total goodwill is 66,000. Z shares of goodwill is equal to 16,500. So like this, ఈ విధంగా మనం 3 steps. మీకు one more thing I want to tell you. So simple average profit మెథడ్ లో వితౌట్ అడ్జస్ట్మెంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఈ 2 స్టెప్స్ లో వితౌట్ అడ్జస్ట్మెంట్స్ లో కూడా 3 steps లో గుడ్ విల్ ని క్యాల్కులేట్ చేస్తాం, విత్ అడ్జస్ట్మెంట్స్ లో కూడా 3 steps లో గుడ్ విల్ ని క్యాల్కులేట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ యావరేజ్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేస్తాం, బట్ ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి క్యాల్కులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్, క్యాల్కులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్, క్యాల్కులేషన్ ఆఫ్ గుడ్ విల్. సో ఏదైనా సరే సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో 3 steps లో మనం ఈ ప్రాసెస్ లో అయినా 3 steps లో గుడ్ విల్ కడతారు, ఈ విత్ అడ్జస్ట్మెంట్స్ ప్రాసెస్ లో కూడా 3 steps లో గుడ్ విల్ ని క్యాల్కులేట్ చేస్తారు. బట్ 2 మెథడ్స్ కున్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండవు, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. కాబట్టి క్యాల్కులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అనేది మనం ఈ మెథడ్ లో క్యాల్కులేట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం గుడ్ విల్ అనేది ఈ యొక్క సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ లో గుడ్ విల్ ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రాబ్లం కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ నేను ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో దాన్ని మీరు కంపల్సరీ చెక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.